నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. మన దేశ రాజకీయాల్లో కాంపిటీషన్ ఎలా పెరిగిందంటే, ముందు లీడర్స్ ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళు, ఇప్పుడు పబ్లిసిటీ కోసం వాళ్ళే కొట్టించుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే సెల్ఫ్ సాక్రిఫైస్ సీన్లు ఉండేవి, ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా స్టంట్ మాస్టర్స్ వచ్చేసారు. ఈ కథలో హీరో ఎవరంటే ఒక పాస్టర్, ఒక పార్టీ ప్రెసిడెంట్, అలాగే పార్ట్ టైం స్క్రీన్ ప్లే రైటర్ కూడా. ఎందుకంటే ఈ ప్లానింగ్ చూస్తే రాజమౌళి కూడా బ్రో కొంచెం తగ్గించంటాడు. కారు అద్దాలు ముందే రెడీ, కోడిగుడ్లు స్టాక్ రెడీ, బ్లడ్ మేకప్ రెడీ, హాస్పిటల్ ఎంట్రీ రెడీ, మీడియా బైట్స్ రెడీ. అంటే అటాక్ జరిగిందా లేక షార్ట్ ఫిల్మ్ షూట్ చేశారా అన్న డౌట్ వస్తుంది. పైగా క్లైమాక్స్ ఏంటంటే మనల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకుని ఇన్స్టాగ్రామ్ కాల్స్ లో ప్లానింగ్ చేసుకున్నారు. అన్ని పర్ఫెక్ట్ గానే వెళ్ళాయి, కానీ అక్కడే టెక్నాలజీ అనేది విలన్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సింపతి కోసం స్టార్ట్ చేసిన డ్రామా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ సీజన్ 1 కి వెళ్ళిపోయింది. అసలు ఈ ఫేక్ అటాక్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ప్రవీణ్ పగడాల పేరుని ఎందుకు వాడుతున్నారు? సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఎంత డేంజరస్ గేమ్ ఆడారు? ఈ రోజు మనం అదే డీకోడ్ చేద్దాం. రాజకీయాల్లో ఎదగడానికి మనుషులు ఎంతకైనా తెగిస్తారంటారు, కానీ ఒక దేవుని సేవకుడు సమాజానికి దారి చూపాల్సిన ఒక పాస్టర్ తన సొంత నెత్తురు చిందించి తన కారును తానే పగలగొట్టించుకొని ఏకంగా చనిపోయిన మరో పాస్టర్ ఆత్మను కూడా వాడుకొని అల్లిన ఒక భయంకరమైన కట్టు కథ ఇది. వింటే మీ నెత్తురు మరుగుతుంది, చూస్తే మీ బుర్ర పాడవుతుంది. భరోసా పార్టీ పాస్టర్ అభినయ్ దర్శన్ ఆడిన ఆ నెత్తుటి నాటకం వెనుక ఉన్న అసలు నిజం అల్లూరి ఏజెన్సీలో ఎవరు ఊహించని ఒక భారీ స్కెచ్. చంపేస్తున్నారు, దేవుని బిడ్డను నరికేస్తున్నారు, ప్రవీణ్ పగడాల లాగా నన్ను కూడా చంపేయాలని చూస్తున్నారంటూ అల్లూరి అడవుల్లో ఒక పాస్టర్ చేసిన ఆర్తనాదాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. కానీ ఆ ఆర్తనాదాల వెనుక, ఆ గాయాల వెనుక ఉన్నది హత్యాయత్నం కాదు, ఒక నీచమైన పబ్లిసిటీ స్టంట్. సొంత అనుచరులకే డబ్బులు ఇచ్చి దాడి చేయించుకున్న ఒక కిరాతకమైన మాస్టర్ ప్లాన్. ఇన్స్టాగ్రామ్ ఆడియోలే సాక్ష్యంగా అడ్డంగా బుక్ అయిన ఆ ఫేక్ అటాక్ వెనుక మైండ్ బ్లాక్ అయ్యే నిజాలివే. నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే నేను మాకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మీతో మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోలి చెప్పాడు మాకు. పగిలిన కారు అద్దాలు, కారు నిండా కోడిగుడ్ల మరకలు, ఒంటిపై రక్తపు గాయాలు. సీన్ చూస్తే పక్కా మర్డర్ అటెంప్ట్, కానీ పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్. దాడి జరిగింది పగలు, కానీ అరుపులు లేవు. కత్తులతో వస్తే కేవలం గీతలు మాత్రమే ఎలా పడ్డాయి? ఆ సైలెంట్ వ్యాలీలో పాస్టర్ అభినయ్ దర్శన్ ఆడిన ఆ డ్రామాను టెక్నాలజీతో పోలీసులు ఎలా క్రాక్ చేశారు? రాజకీయ మైలేజ్ కోసం దేవుడి పేరుతో జరిగిన ఒక భయంకరమైన పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా దట్టమైన అడవులు, అమాయక గిరిజనులు, ప్రశాంతమైన వాతావరణానికి మారుపేరు. అలాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఒక రాజకీయ పార్టీ నాయకుడిపై, అందులోనూ ఒక మత బోధకుడిపై హత్యాయత్నం జరిగిందనే వార్త ఆ పచ్చని అడవిలో కార్చిచ్చులా రగిలింది. అసలు ఏం జరిగింది? ఎవరిపై దాడి చేశారు అనే ప్రశ్నలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. ఈ మొత్తం నాటకానికి సూత్రధారి, పాత్రధారి ఒకరే. ఆయనే కడప జిల్లాకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్. అభినయ్ దర్శన్ కేవలం ఒక పాస్టర్ మాత్రమే కాదు, భరోసా అనే రాజకీయ పార్టీని స్థాపించి దానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు, కానీ రాజకీయాల్లో ఎదగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గమే అత్యంత అమానుషమైనది. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రభుత్వం నుంచి భద్రత పొందడానికి ఆయన ఒక బృహత్తరమైన స్కెచ్ వేశాడు. ఆ స్కెచ్ కి ఆయన ఎంచుకున్న ప్రాంతమే అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి అటవీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో దాడి జరిగితే మావోయిస్టులు చేశారనో లేదా మత విద్వేషకులు చేశారనో నమ్మించడం చాలా సులభం అనేది ఆయన ఆలోచన. తన పార్టీ తరపున పాదయాత్ర పేరుతో మంది మార్బలంతో అల్లూరి జిల్లాకు చేరుకున్నాడు అభినయ్. చింతపల్లి మండలం నీరుతోటపాలెం వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. వెంటనే ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక బాంబు పేల్చాడు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన కారుపై గుడ్లు విసిరారని, ఆ తర్వాత మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి దిగారని ప్రకటించాడు. ఈ దాడిలో తనకు గాయాలయ్యాయని, కారు డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పుకొచ్చాడు. ఈ దాడి వార్త కంటే ఎక్కువగా సంచలనం సృష్టించిన అంశం మరొకటి ఉంది. అభినయ్ దర్శన్ తన దాడిని కేవలం రాజకీయ కోణంలోనే కాదు, మతపరమైన కోణంలో కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. దానికి ఆయన వాడుకున్న అస్త్రం పాస్టర్ ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజంలో ఒక తీరని విషాదం. ఆయన ఆకస్మిక మరణం వెనుక అనేక అనుమానాలు, వివాదాలు ఉన్నాయనే చర్చ నేటికి ఉంది. సరిగ్గా ఆ పాయింట్ నే అభినయ్ క్యాచ్ చేశాడు. ప్రవీణ్ పగడాల గారిని ఎలాగైతే కుట్ర చేసి చంపేశారో నన్ను కూడా అలాగే అంతమొందించాలని చూస్తున్నారు. నా ఎదుగుదల చూసి ఓర్వలేకే నాపై ఈ హత్యా ప్రయత్నం జరిగింది అంటూ అభినయ్ దర్శన్ చేసిన వ్యాఖ్యలు
మత వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఒక చనిపోయిన వ్యక్తి పట్ల ఉన్న సానుభూతిని తన వైపు మళ్లించుకోవడానికి ఆయన వేసిన ఈ ఎత్తుగడ మొదట్లో చాలా బాగానే పనిచేసింది. క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. సోషల్ మీడియాలో అభినయ్కి మద్దతుగా హ్యాష్ ట్యాగులు ట్రెండ్లు అయ్యాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోస్టులు వెల్లువెత్తాయి. ఒక రాజకీయ నాయకుడికి, పాస్టర్ కి భద్రత కల్పించలేని ప్రభుత్వం సామాన్యులను ఎలా కాపాడుతుందనే విమర్శలు తీవ్రమయ్యాయి. అభినయ్ దర్శన్ కు సంబంధించిన ఈ వార్త కేవలం నోటి మాటలకే పరిమితం కాలేదు. ఆయన అనుచరులు చాలా వ్యూహాత్మకంగా సోషల్ మీడియాను వాడుకున్నారు. పగిలిన కారు అద్దాలు, కారుపై పగిలిన కోడిగుడ్ల మరకలు, అభినయ్కు తగిలిన చిన్న చిన్న గాయాలు చాలా క్లోజప్ లో వీడియోలు తీశారు. వాటికి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి ఫేస్బుక్, ఎక్స్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అంతేకాదు, దాడి జరిగిన వెంటనే అభినయ్ దర్శన్ ని స్థానికులు జెర్రెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న విజువల్స్ కూడా రికార్డు చేసి మీడియాకు లీక్ చేశారు. ప్రతి చిన్న విషయాన్ని డాక్యుమెంట్ చేసి ఇది నిజంగా జరిగిన ఒక భయంకరమైన దాడి అని ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయేలా చేశారు. ఈ పబ్లిసిటీ స్టంట్ తో భరోసా పార్టీ అనే పేరు రాత్రికి రాత్రే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మారుమోగిపోయింది. విషయం సెన్సిటివ్ కావడంతో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ మరియు క్లూస్ టీంలను ఘటనా స్థలానికి పంపించారు. ఇక్కడే అభినయ్ వేసిన ప్లాన్ లోని లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలయ్యాయి. క్లూస్ టీం అధికారులకు కారును పరిశీలించిన వెంటనే మొదటి అనుమానం వచ్చింది. 10 మంది మారణాయుధాలతో వచ్చి దాడి చేస్తే కారు కండిషన్ చాలా దారుణంగా ఉండాలి. కానీ కేవలం అద్దాలు మాత్రమే ఒకే పద్ధతిలో పగిలి ఉన్నాయి. లోపల ఉన్న వారిపై దాడి చేయడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు లేవు. ఇక రెండవది అభినయ్ శరీరం పైన ఉన్న గాయాలు. ఒక వ్యక్తిని కత్తులతో నరకడానికి వస్తే వాళ్ళు కేవలం చిన్న గీతలు పడేలా దాడి చేసి వెళ్ళిపోరు. వైద్యుల రిపోర్టు ప్రకారం అవి చాలా స్వల్ప గాయాలు. అవి ఎవరో కత్తితో చేసినవి కాదు, ఏ రాయితోనో గాజు పెంకుతో గీసుకుంటే అయ్యే గాయాలని మెడికల్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. మూడో అతిపెద్ద అనుమానం ఘటనా స్థలం. నీరుతోటపాలెం అనేది అటవీ ప్రాంతమే అయినా పగటి పూట అక్కడి కదలికలు ఉంటాయి. పైగా ఆ దాడి జరిగిన సమయంలో అక్కడ ఎలాంటి అరుపులు, కేకలు వినపడలేదని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఒక పెద్ద గొడవ జరిగితే చుట్టుపక్కల కనీసం కుక్కలైనా అరుస్తాయి, కానీ అలాంటి ఆనవాళ్లే లేవు. సాధారణ ఆధారాలతో ఈ కేసును ఛేదించడం కష్టమని భావించిన పోలీసులు టెక్నాలజీని ఆశ్రయించారు. ఇక్కడే అభినయ్ మరియు అతని గ్యాంగ్ చేసిన అతిపెద్ద తప్పు పోలీసులకు చిక్కింది. వాళ్ళు దాడి గురించి ప్లాన్ చేసుకోవడానికి ఫోన్ కాల్స్ వాడకుండా ఎవరికి దొరకమన్న అతి విశ్వాసంతో ఇన్స్టాగ్రామ్ వాయిస్ కాల్స్ మరియు చాట్స్ ని వాడుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో నిందితుల మొబైల్ డేటాను విశ్లేషించిన ఎస్పీ అమిత్ బర్దార్ బృందానికి మైండ్ బ్లాక్ అయ్యే ఆధారాలు లభించాయి. అభినయ్ దర్శన్ తన 6 అనుచరులతో ఏ విధంగా ఈ దాడిని ప్లాన్ చేయాలో వివరిస్తున్న వాయిస్ రికార్డులు పోలీసులకు దొరికాయి. అందులో అభినయ్ స్పష్టంగా కోడిగుడ్లు మీరే తీసుకురండి, ముందు కారు అద్దం పగలగొట్టండి, అప్పుడే నా మీద దాడి జరిగినట్లు వీడియో తీయండి, నేను ఆసుపత్రికి వెళ్తాను అని సూచనలు ఇవ్వడం రికార్డ్ అయింది. ఈ కుట్రలో పాల్గొన్న ఒక నిందితుడి భార్య సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. వీరంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఎప్పటికప్పుడు ఈ డ్రామాని ఎలా రక్తి కట్టించాలో ముందే స్క్రిప్ట్ రాసుకున్నారని డిజిటల్ ఆధారాలతో సహా పోలీసులు నిర్ధారించారు. ఇదంతా ఎందుకు చేశారు? ఈ ప్రశ్నకి పోలీసులు ఇచ్చిన సమాధానం వింటే ఏ పౌరుడికైనా రక్తం మరుగుతుంది. కేవలం రాజకీయ ఉనికి కోసం, పాపులారిటీ కోసం మరియు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భ్రమ కల్పించి ప్రభుత్వం ద్వారా ఉచితంగా 2+2 గన్మెన్లను సాధించడం కోసం. ఒక పాస్టర్ హోదాలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి కేవలం తన భరోసా పార్టీకి మైలేజ్ రావడం కోసం తన అనుచరులకు డబ్బులిచ్చి మరీ ఈ నాటకం ఆడించాడు. మతపరమైన అంశాలను జోడించి ఒక చనిపోయిన వ్యక్తి పేరు వాడుకొని సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. పోలీసులు ఈ వ్యవహారంలో ఏమాత్రం ఉపేక్షించలేదు. డిజిటల్ ఎవిడెన్స్, మెడికల్ రిపోర్ట్స్ మరియు ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో జీకే వీధి మండల పరిధిలో అభినయ్ దర్శన్తో పాటు ఆయన అనుచరులు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కుట్ర, తప్పుడు సమాచారం ఇవ్వడం, సమాజంలో భయాందోళన సృష్టించడం లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అభినయ్ దర్శన్ ఆడిన ఈ మైండ్ గేమ్ దారుణంగా విఫలమైంది. సోషల్ మీడియాని వాడుకొని రాత్రికి రాత్రే లీడర్ అయిపోవాలనుకున్న ఆయన అత్యాశ అదే సోషల్ మీడియా సాక్ష్యాల వల్ల జైలు పాలు చేసింది. ఈ కేసు రాజకీయ నాయకులకు మరియు పబ్లిసిటీ పిచ్చి ఉన్న వారికి ఒక గట్టి హెచ్చరిక. చట్టాన్ని గుడ్డిగా నమ్మించలేరు, దర్యాప్తు సంస్థల కన్ను గప్పి తప్పించుకోలేరు. నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ ఇక్కడ వీళ్ళే పొగ క్రియేట్ చేసి నిప్పు కూడా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చివరకు ఆ నిప్పులోనే వాళ్ళు కాలిపోయారు. ఈ ఫేక్ అటాక్ డాక్యుమెంటరీ సమాజానికి ఒక కనువిప్పు. దేన్ని గుడ్డిగా నమ్మకండి, నిజం ఎప్పుడూ దాగదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.